ఓకే, మనకు కొత్త సిరీస్ మొదలు పెడుతున్నాం. 100 పుషప్స్ 100 డేస్. ఏం బాస్ 100 డేస్ చేస్తాం కదా, 100 డేస్ ఎవ్రీడే 100 పుషప్స్ చేస్తాం. అండ్ ఎడిటింగ్ మీ దగ్గర రావడం కొంచెం టైం పట్టచ్చు, బట్ ఎవ్రీడే ఈ ఛాలెంజ్ అయితే మేము వర్కౌట్ చేస్తున్నాం. అండ్ ఇది జరుగుతున్నప్పుడు మా బాడీలో చేంజెస్ అట్ ది సేమ్ టైం మా వెయిట్లో చేంజెస్, అంటే ఓన్లీ ఇదే ఛాలెంజ్ కాదు, మేము చేస్తున్న ఎక్సర్సైజ్ అది కూడా తొందరలో రిలీజ్ చేస్తాం. సో దట్ విల్ బి ఏ హ్యూజ్ మోటివేషన్ టు యూ. ఓకే, సో మేము ఈ ఛాలెంజ్ 100 డేస్ 100 పుషప్స్ ఎవ్రీడే ఛాలెంజ్ మొదలు పెడుతున్నాం. సో ఇలాగే మీరు కూడా ఏదో ఒక ఛాలెంజ్, మేబీ 10 పుషప్స్ 10 డేస్ అనో, 20 పుషప్స్ 10 డేస్ అనో, సంథింగ్ లైక్ దట్ ఏదో ఒక ఛాలెంజ్ పెట్టుకోండి. అండ్ ఆ రొటీన్ చెయ్యండి అండ్ అది సక్సెస్ అయ్యాక ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ ఎందుకంటే రొటీన్గా బాడీ వెయిట్ ఎక్సర్సైజ్, డంబల్స్ ఇవే కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తూ వెళ్ళే కొద్దీ బాగుంటుందని మా ఉద్దేశం. ఓకే, చలో లెట్స్ గో. సో 1 hand 2 hand ఎగ్జాక్ట్లీ షోల్డర్ విడ్త్. రెడీ? 1 2 3 గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. నువ్వు 30, నేను 25, నువ్వు 15. బ్రో రావాలి, మనం చిట్ చాట్ చేయాలి. రావాలి నువ్వు ఎదురుగా రావాలి. బ్రేక్ లో మాట్లాడతాం మనం. శ్యామ్ 30 అయినాయి అట, నావి 25 చేశాను ఫస్ట్ రౌండ్. 15 చేశాడు ప్రవీణ్. అయితే ఇది చేస్తున్నప్పుడు బేసిక్ గా మనం మిస్టేక్స్ ఏం చేస్తామంటే, శ్యామ్ బ్రో కమాన్ టేక్ దిస్ పొజిషన్. సో ఇలా కానీ చేస్తే పుషప్ రాంగ్ పొజిషన్ అవుతుంది. ఒకసారి దిగమ్మా. యా, సో హ్యాండ్స్ ఇలా వెనక్కి రావాలి, ఇలా. ఓకే, ఇలా సైడ్కి వెళ్తే చెస్ట్ మీద పడదు, పుషప్ అనరు దాన్ని. ఓకే, సో ఇలా చేస్తున్నప్పుడు కూడా మీ హ్యాండ్, ఈ హ్యాండ్ అనేది చెస్ట్ లెవెల్లో రావాలి. ఒకవేళ ఇన్ కేసు ఇంకా ముందుకు వచ్చి తింటే ట్రైసెప్ మీద పడిపోతుంది. బాగా ముందుకెళ్తే ట్రైసెప్ మీద పడిపోద్ది, మిడిల్లో చేస్తే షోల్డర్ మీద పడుతుంది, వెనక్కి పెట్టి చేస్తేనే చెస్ట్ మీద పడుతుంది. యా, ఇది చెస్ట్ మీద పడేది. ఇంకొంచెం ముందు పెట్టి బ్రో. సో ఇది చెస్ట్ వేరియేషను 40 అంట అతను. సో ఇలా చేస్తే చెస్ట్ వేరియేషన్, ఇలా చేస్తే షోల్డర్ వేరియేషన్, ఇలా చేస్తే ట్రైసెప్ వేరియేషన్. ఓకే, సో మీరు చూసుకోండి, హ్యాండ్ వెళ్తున్నప్పుడు మ్యాక్సిమం బిలో యువర్ చెస్ట్ లేదా జస్ట్ బిలో యువర్ చెస్ట్ అలా పడితేనే మీకు చెస్ట్ మీద పడుతుంది. మధ్యలో పెట్టి చేశారంటే, అంటే అరౌండ్ మీ షోల్డర్ దగ్గర, షోల్డర్ లెంత్లో చేశారంటే షోల్డర్ మీద పడిపోద్ది. ఇంకా ముందు పెట్టి చేస్తే ట్రైసెప్ మీద పడుతుంది. ఓకే, శ్యామ్ 50 కంప్లీటెడ్ అంట, నాకు 25 అయినాయి. $35. అమ్మా, లాగ్ లో ఉన్నావు కదా. 8
35, 43. అమ్మా చెస్ట్ దగ్గర మదిలి పట్టేస్తుంది బ్రో. శ్యామ్ చాలా స్పీడ్గా వెళ్తున్నాడా, ఏం సరిగ్గా చేస్తున్నారు లేదని నా డౌట్. ఎందుకంటే మీరు మాలాగా అమెచర్సే కదా. సో వెళ్ళాక మనం స్పీడ్గా చేయొద్దు, మనం జాగ్రత్తగా కరెక్ట్గా చేద్దాం. సిక్స్ బ్రో, 43 + 6 49. హాఫ్ సెంచరీ చేసాం. ఫోన్ తొక్కేస్తున్నావు చూసుకో, అసలు ఐఫోన్. అంటే డైలీ కొడుతున్నాడు, మనం అంటే ఇప్పుడే స్టార్ట్ చేసాం ఛాలెంజ్. తప్పలేదు, రోజు జిమ్ కూడా వెళ్తున్నాడు, మన జిమ్కి వెళ్ళట్లేదు. నేచర్ ఎంజాయ్ చేస్తూ ఇలా హ్యాపీగా అవుట్డోర్ లో సరదాగా కలిసి చేసుకుంటే ఎంత బాగుంది. అలా క్లోజ్ అట్మాస్ఫియర్ లో ఏసీ తగ్గుతుందో లేదు తెలియక ఒక్కలో జిమ్ లో పక్కడే నీకోసం వెయిట్ చేస్తుంటే ఎప్పుడు వదులుతావని ఇలాగే బాగుంటుంది. ఆ చెమట అంతా అంతిచ్చేసి ఆ చెమటలో మన టీ షర్ట్ వేసి మనం పడుకుని వద్దు అని నేను అన్నా, తప్పకపోతే చేయండి, చెయ్యాలి కూడా. జిమ్కి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా మంచి వాళ్ళే. అయ్యి మా అసలే 50లో ఉన్నాం. బ్రో 57 అమ్మా. $57 అండి. 70 ఏదో ఒకటి చేయాలి, మన బాడీ ఫ్రీ అవ్వాలి. అమ్మా ఓకే చేస్తాడు, మొత్తానికి ఫినిష్ చేస్తాడు. ఇంక మిగిలింది నువ్వు 70 అన్నావు, నాకు కౌంట్ డౌట్ గానే ఉంది. పూర్వ 57 అనుకోండి, 56. సర్లే ఒకటి బోనస్ ఇచ్చాడు 57. 56 సరే. ఏదో తేడా కొడుతున్నాం, మనం ఎందుకు చేయలేకపోతున్నాం, మనం కూడా చేయగలం. 60 చేద్దాం, రౌండ్ ఫిగర్ చేసి బ్రేక్ ఇద్దాం. ఎందుకంటే మాది కనిపించే చాలా తక్కువ, ఎందుకంటే నీ స్ట్రక్చర్ చాలా ఈజీగా వచ్చాను. అబ్జర్వ్ మామూలుగా నాకు నీకు మాత్రం క్లియర్ గా చెప్తుంది, వీడియో చూసిన అందరూ కూడా క్లియర్ గా చెప్తున్నారు అనమాట, చాలా చేంజ్ వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడే లేగట్లేదు, 60 దగ్గర అయిపోయి 60 చేసి ఆగాం మనం. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 70, 80. అయ్యో బాబోయ్, మొత్తానికి ఏదైనా ముందు లాగెత్తున్నారు బండి. మీరు మాత్రం జాగ్రత్తగా స్లోగా లాగండి. ఇంకోటి ఏంటంటే పుషప్స్ చేస్తున్నప్పుడు చెప్పాను కదా, చెస్ట్ దగ్గర కాకు, షోల్డర్ హైట్ లో చేసి ఇలా చేస్తారా షోల్డర్ మీద పడిపోద్ది, చెస్ట్ మీద ప్రెజర్ పడదు. సో మీ షోల్డర్ కన్నా కింద పెట్టి చేయాలి అండ్ హ్యాండ్స్ వెనక్కి వెళ్ళాలి. ఓకే, ఇలా చేస్తేనే మీ చెస్ట్ మీద ప్రెజర్ పడుతుంది. చలో మొత్తానికి 60 దగ్గరికి వచ్చాం. దేవుడా
అయిపోయింది కానీ మరి ట్రై చేయాలి, ఇంక తప్పదు. ఛాలెంజ్ మొదలు పెట్టాక ఛాలెంజ్ గెలవాలంటే ఛాలెంజ్ చేయాల్సిందే. సెవెన్ అవుదాం వల్ల 66 ఎక్కడికక్కడ పట్టేస్తున్నాయి. సో మనం కూడా యాక్చువల్లీ 50 days 50 పుషప్స్ అంటే బాగుండేదేమో, కొంచెం ప్రశాంతంగా సాగిపోయేది. చెప్పడమే ఛాలెంజ్. 100 days 100 పుషప్స్ అన్నాం, చేయడం మాత్రం కొంచెం ఎక్కడిక్కడ పట్టేస్తున్నాయి. చెస్ట్ పట్టేస్తుంది, ఈ జాయింట్స్ చెస్ట్ నుంచి షోల్డర్స్. ఈ అబ్బాయి హ్యాండ్స్ కూడా పెట్టేస్తున్నాయంట, హ్యాండ్స్ మీద ఎక్కువ పడుతుందేమో. అంటే ఒకవేళ నువ్వు షోల్డర్ విడ్త్లో చేస్తున్నావు, కొంచెం కింద పెట్టి చేయి, చెస్ట్ పడుతుంది. చెస్ట్ నీకు ఎక్స్పాండ్ అయినా క్లియర్ తెలుస్తుంది. చెయ్యి ఒకసారి ఈ యాంగిల్లో తిరిగి చేయి. ఇంకొంచెం హెడ్ ముందుకి, ఇంకొంచెం బాడీ ముందుకు తేయడానికి ట్రై చేయి. ఎగ్జాక్ట్లీ, ఎస్, అది. సో బేసిక్ మిస్టేక్ ఇక్కడే కనిపెట్టాం మనం. ప్రవీణే వచ్చి తన సంఖ్యలో అందించాడు, వేసాం మనం. తను చేసినంత 0, ఎందుకంటే షోల్డర్ దగ్గర పెట్టి చేస్తున్నాడు. ఏదోటి అవుతుందని చేయొద్దు, అదే అవ్వాలని చేయండి ఖచ్చితంగా మీరు. ఎస్, ఈజ్ ఎ లెర్నర్. సో ఇలాగే మనం లెర్నర్స్ చేసే మిస్టేక్స్ కనిపెడదాం, మీకు కూడా చెప్తాం. నేను చేసింది కరెక్ట్ గా, అందుకే చేయలేకపోతున్నా. కరెక్ట్ గా చేశాను కాబట్టి టైం పెట్టింది. అమ్మా, ఓకే. ఎంతవరకు బ్రో, ఎంతవరకు వచ్చాం బ్రో? 66 అంట. వద్దు. చూసారా, పైన వస్తుంది కానీ సీట్ మాత్రం కింద ఎలా వదిలేసాడో. అందుకే స్ట్రైట్ గా పెట్టడం వల్ల మీకు తెలియట్లేదు. ఇలా తిరిగి చేయబో, నువ్వన్నీ 0. సో లెగుస్తున్నప్పుడు ఇదొక మిస్టేక్ చూసుకోండి. ఇలా ముందుకు లేచిపోతుంది కానీ ఇలా దింపేసి ఇలా చేసేస్తున్నారు, అలా చేయొద్దు. సో ప్యారలల్ గా హ్యాండ్స్, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ షోల్డర్ లెంత్ లో చేస్తే షోల్డర్ మీదే పడుద్ది, ఓకే. కింద పెట్టండి, ఇది పొజిషన్, ఓకే. సెకండ్, బాడీ ప్యారల్ గా దిగుతుంది. అమ్మ, కష్టంగా ఉంది కాబట్టి ఆల్రెడీ చేతులు చెస్ట్ పెట్టేసి ప్యారల్ గా దిగుతుంది, ప్యారల్ గా లెగుస్తుంది. సో ఇలా చేయొద్దు, ఇలాగే చేయండి. అమ్మా, కొంచెం వెనక్కి వస్తాం కనబడాలి. కొంచెం కష్టంగా ఉంది ఎక్సర్సైజ్. 100 పుషప్స్ మోడిఫై చేద్దామా, కంటిన్యూ చేద్దామా? ఇది తప్ప ఇంకేం చేయలేము మనం. 100 days 100 పుషప్స్ మీ బాడీలో ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి, మా బాడీని పనంగా పెట్టి మీకు ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్, మోటివేషన్ ఇస్తున్నాం. సో ఈ ఛాలెంజ్ ఈరోజు ఫిక్స్ అయిపోయింది. ఈ 100 days, కమింగ్ 100 days రెడీయా బ్రో? నాకెందుకో కొంచెం ఆ తర్వాత చేయాలి కదా మళ్ళీ. ఓకే, సరే. సో ఇది చాలా దారుణమైన ఛాలెంజ్. 100 days 100 పుషప్స్ ఈచ్ డే. నాకు తెలిసి మధ్యలో హ్యాండ్ పట్టేయచ్చు, షోల్డర్, ఈ జాయింట్స్ పట్టేస్తాయి. చాలా క్లిష్టంగా ఉంటది. నిజంగా రెడీయా? ఓకే. సో మా బాడీ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి, మా బాడీని పనంగా పెట్టి మీకు మోటివేషన్ ఇవ్వడానికి మేము సిద్ధమయ్యాం. దిస్ ఛాలెంజ్ 100 days 100 పుషప్స్ అఫీషియల్లీ యాక్సెప్టెడ్.
బాబు నాది ఎంత కౌంట్? 75. 70. Hmm. 82 అంట. మధ్య మధ్యలో మోటివేషన్ ఇవ్వండప్పా. 82 ఆల్రెడీ చెస్ట్ పెట్టేసింది, హ్యాండ్స్ పెట్టేసి ఈ జాయింట్ అయితే గట్టి పెట్టేసింది. అసలు దిగాక అసలు తెలియట్లేదు. ఈ హ్యాండ్తో లెగుస్తుంది కానీ ఈ హ్యాండ్ టఫ్ అయిపోయింది. ఎందుకంటే బేసిక్గా నేను బ్యాడ్మింటన్ బాగా ఆడతాను. సో బ్యాడ్మింటన్ ఆడి ఆడి ఇస్రీ 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 జాయింట్ ఆల్రెడీ కొంచెం లూజ్ అయిపోయింది. సో దీని ఉన్నంత టఫ్ ఇది ఉండదు. సో మీకు ఒక కిటికీ ఇస్తున్నాను. ఏంటంటే చిట్కా. ఓకే, చిట్కా. ఇన్ కేస్ మీరు జిమ్కి వెళ్తూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం చూస్తే, షోల్డర్ జాయింట్లు ఎక్కువ వాడేసి గేమ్లు, వాలీబాల్ స్పైకింగ్, వాలీబాల్ లిఫ్ట్, వాలీబాల్ లేదంటే క్రికెట్, బ్యాడ్మింటన్. క్రికెట్ ఓకే, పర్లేదు, బౌలింగ్ మాత్రం డేంజర్. యా, క్రికెట్ బౌలింగ్ మీ బాల్ అండ్ సాకెట్ జాయింట్ లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం షోల్డర్ యా లెఫ్ట్ సైడ్ షోల్డర్ లాగా, రైట్ సైడ్ ఒక షోల్డర్ లాగా ఉంటుంది అట షోల్డర్. ఎందుకంటే రైట్ హ్యాండ్ బౌలర్ అనుకోండి, ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ లూజ్ అయిపోద్ది. ఇక్కడ మజిల్ మీరు బిల్డ్ చేస్తున్నా కానీ లూజ్ చేస్తాం. అలాగే బ్యాడ్మింటన్ అయితే ఇంకా దారుణం. ఫ్రంట్ ముందుకి ఎప్పుడు కంటిన్యూస్ మీ షోల్డర్ మీద ప్రెజర్ ఉంటుంది. యాక్చువల్లీ రిస్ట్లో ఆడాల్సింది, స్టార్టింగ్ సరైన ట్రైనింగ్ లేక హ్యాండ్తో ఆడేసి బాడీ లూజ్, ఈ షోల్డర్ లూజ్ అయింది. సో ఇది వెయిట్ తీసుకోవడం చాలా టఫ్గా అవుతుంది. ఓకే, బట్ మనం ట్రై చేద్దాం. అండ్ రెండు ప్రపోర్షనేట్గా స్ట్రెంత్ తీసుకునేటట్టు ఎక్సర్సైజ్ కూడా చెప్తాను. ఖచ్చితంగా మీరు కూడా ఫాలో అవ్వండి. ఓకే బ్రో, నా కౌంట్ ఎంత బ్రో? 80యా? 83. అలాగే ఇంకో 7 చేసి 90 చేయాల్సిందే. దేవుడా, వాంట్ టు గో. ఓకే, 90 చేసి ఇంకొక 10. ఈ నాకు ఈ మీద పర్లేదు కానీ నాకు ఈ ప్రవీణ్ డౌట్. స్టార్టింగ్ వచ్చాడు, ముందు ఎక్సెల్ చేసాడు కాదు, ఇప్పుడు చూస్తే 100 చేస్తాడు నాకన్నా ముందు. సో మీరు మీ పక్కలతో కంపేర్ చేసుకుని అస్సలు నిరుత్సాహపడద్దు. ఎందుకంటే నాకు నిరుత్సాహం రావట్లేదు. ఎందుకంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ నేను కరెక్ట్గా చేస్తున్నాను, నా బాడీ కోసం నేను చేస్తున్నాను. మీకు రావట్లేదు మాటలు వస్తుంది, బాడీలో కనిపించట్లేదు. ఏంటది? నిరుత్సాహం. నిరుత్సాహని మాటలో వస్తుంది. నిరుత్సాహపడకండి, నేను పడట్లేదు అంటున్నారు, కానీ బాడీలో మాత్రం నిరుత్సాహపడకండి, నేనున్నాను, నన్ను చూడండి. మీకు చూపిస్తా మా అందమైన కళ్ళతో ఈ ప్రపంచాన్ని. ఈ ప్రపంచ యాత్రికుడు ఎక్కడ తీసుకెళ్తున్నాను? ఉండు, ఇంకొక 10 కొట్టేద్దాం. 10 కొట్టేసి మనం కూడా ఛాలెంజ్ ఫినిష్ చేసాం అనిపించుకుందాం. అమ్మా కొంచెం లూజ్ చేసుకోవాలమ్మా. మీకేం పట్టట్లేదు ఏంటి? నాకు ఈ షోల్డర్ చెస్ట్ ఏరియా ఇలా పట్టేసింది. అది అమ్మా అలాగే ఉంది. ఇప్పుడు వచ్చి పొడి పెట్టేట్టు ఉంది. ఇంకొక 6 ఉన్నాయంట. అమ్మా 96. ఇంకొక 4 అండి. చేద్దాం. ఏ గ్యాప్ ఇవ్వకపోతే చేయలేం, ఆల్రెడీ పట్టేసి ఉన్నాయి నాకు అని చెప్పి అలా తొందర పెట్టినా తొందర పడదు. మీరు చేయాలని కాన్ఫిడెన్స్ వచ్చాకే చేయండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు తొందర పెట్టి నిరుత్సాహపెట్టి ఇంకేముందన్నా, తోడు ఉండదు, ఓన్లీ ఫస్ట్ సెకండ్ ఉంటుంది. ధీరా ధీరా అది జరిగిలేదన్నా. లైన్ మిత్రవిందా
ఇంకా లేవలేదు మీరు ఇంకా ఏనాటికైనా మిగిలిపోయిన మంచి జీవనానికి మళ్ళీ పడతా అయిపోయింది ఇంకేనా ఛాలెంజ్ అయిపోయింది ఇక్కడ రెండు ఇంక చాలు. చాలా టఫ్ గా ఉంది బాబు. రెండు 2 నిమిషాలు మాట్లాడండి. మధ్యలో కాల్ రెండు మీ ఎక్స్పీరియన్స్ పంచుకోండి. ఫస్ట్ డే ఎలా ఉంది? హలో గైస్ హలో గైస్. నాకు 100 డే పుషప్ ఛాలెంజ్ ఇంతకుముందు అలవాటే చేశాను కాబట్టి నాకు ఈజీగానే అయిపోయింది వితౌట్ ఎనీ స్ట్రగుల్. కాకపోతే ఏంటంటే కంటిన్యూస్గా మెయింటైన్ చేయడం ఒకటే టఫ్ అవుతుంది. అప్పుడప్పుడు బ్రేక్ చేస్తున్నా. రెగ్యులర్గా చేస్తే మాత్రం మంచి రిజల్ట్స్ వస్తాయని నాకు తెలుసు, కానీ చేయలేకపోతున్నాను. కానీ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు అఫీషియల్గా ఈ ఛానల్లో తీసుకున్నాం కాబట్టి. అంతే, నాది అయిపోయింది. అండ్ సెకండ్ కంప్లీట్ చేసిన ప్రవీణ్ సుహాస్ తన మాటల్లో తన ఎక్స్పీరియన్స్ని మనకి వ్యక్తపరుస్తాడు. సో ఫస్ట్ అయితే నేను మన డైలీ బయట వచ్చినప్పుడు డైలీ ఒక 30 అరౌండ్ 30 అంటే చాలా ఎక్కువ మనకి డైలీ రావడం. గత 3-4 మంత్స్గా అదే 30 చేయడం వెళ్ళిపోవడం. సో ఈ 100 డేస్ పుషప్ ఛాలెంజ్ వల్ల నేర్చుకుంది తెలుస్తుంది ఏంటంటే, సో ఈ ఛాలెంజ్ పెట్టుకోవడంలో 100 అంటే నిజం అనుకున్నాను. నేనైతే చెయ్యలేనేమో అనుకున్నాను. సో అనుకున్నాను చెయ్యలేను. 100 అంటే అక్కడ డైలీ 30 చేసరికి అమ్మ బాబు అయిపోయింది అనిపించింది నాకు. అలాంటిది ఈరోజు 100 అంటే చాలా బాగుంది. అండ్ బాడీ కూడా మనం మంచిగా ఇంప్రూవ్ అవుతుంది కదా. సో రీసెంట్గా అన్న చెప్పినట్లుగానే మన భయ్య పడిపోతే ఎలా అయితే కాపాడాడో అలా నేను కూడా పడిపోయా. కానీ గాడ్స్ కేసు ఏం అవ్వలేదు. మళ్ళీ నాకు కూడా చూడండి గాయం కూడా కనబడుతుంది. బండి గుచ్చిపోయింది, సైలెన్స్ ఏదో గుచ్చిపోయింది, ఎలా పడిపోయాను. సో మన బాడీ ఇలా చేయడం వల్ల ఏంటంటే మన బాడీ మన కంట్రోల్ ఉందన్నమాట. జస్ట్ ఇలా పడిపోయినా కానీ ఉంది. ఇంతకుముందు మామూలుగా పడిపోయింటే పడిపోతానే కాదు, కానీ మన బాడీ మన కంట్రోల్ ఉంది. ఇప్పుడు కాదు రేపు పొద్దున్న ఏదైనా కానీ మన బాడీ మనం తట్టుకుంటుంది. అంతే చిన్నదానికి పడిపోయి విరిగిపోయి ఇంత కష్టపడి హాస్పిటల్కి డబ్బులు పెట్టి మెడిసిన్ వేసుకుని రెస్ట్ తీసుకుని అంతా ఆ బాధ ఉండదు. అండ్ హెల్తీగా ఉంటాం మనం. సో ఇంకోటి ఏంటంటే 100 డే పుషప్ ఛాలెంజ్ వల్ల నేనైతే బాడీ ఇంప్రూవ్ అవుద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను డైలీ 30 చేస్తాను. ఎక్కువ అలాంటిది 100 నిజంగా ఎలా చేసి నాకు కూడా తెలియదు. సో దీనికి కారణమైన శ్యామ్ భయ్యకి ఎస్ భయ్యకి చాలా థ్యాంక్స్. అండ్ డైలీ మీరు కూడా ఫాలో అవ్వండి, ఇంట్లో చెయ్యండి ఖచ్చితంగా. కన్ఫర్మ్గా మీరు కూడా భయ్యలాగా ఇంప్రూవ్ అవుతారు. మీ బాడీ కూడా మీ కంట్రోల్ ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్గా నేను కూడా మ్యాక్సిమం ఒక 25 to 30 పుషప్స్ చేస్తాను అంతే. అండ్ ఆ తర్వాత నా బాడీకి ఎప్పుడు నేను అంత చేయాలని అనుకోను. ఎందుకంటే ఓవరాల్గా బాడీ కార్డియో అండ్ మన వెయిట్ బ్యాలెన్స్ చేసుకుని బాడీ వెయిట్ ఎక్సర్సైజ్లు ఫిట్గా ఉన్నామా, సో అంతవరకే చూస్తాను. కానీ 100 డే అంటే నా థ్రెషోల్డ్ దాటి 30 దాటి నేను ఎప్పుడు చేయలేదు. ఎవ్రీడే అయితే చేయను అసలు. ఎందుకంటే జనరల్గా చెస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి, షోల్డర్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఆల్రెడీ మనం ఉన్నదానికి చాలు, ఈ పర్సనాలిటీకి జాగ్రత్త మెయింటైన్ చేస్తే చాలు అనుకుంటాను. బట్ ఈ ఛాలెంజ్లో నా బాడీ ట్రాన్స్ఫార్మ్ అవుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ షోల్డర్ కానీ చెస్ట్ కానీ ఆల్రెడీ నాకు తెలుస్తుంది మజిల్ మీద ప్రెజర్ క్రియేట్ అయ్యింది. అండ్ నాకు తెలిసి డే అంతా క్యారీ చేస్తాం. ఈ లైట్గా ఉన్న ఈ ప్రెజర్ షోల్డరు చెస్ట్ మీద జాయింట్ మీద ఉండే లాగడం కానీ చిన్న పెయిన్ కానీ, అండ్ ఇట్స్ ఎ ప్రైడ్. సో ఎందుకంటే మన చేంజ్ కోసం మనం చేసిన దాంట్లో మనకి ఎవ్రీ సెకండ్ అది గుర్తు చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల మన చెస్ట్ షోల్డర్ చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అండ్ నాకు తెలిసి ఈ 100 డేస్ ఛాలెంజ్ అయ్యే లోపలే మేము చొక్కా లిప్పేస్తాం. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ మిమ్మల్ని కూడా ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా మార్చుద్ది అని మాకైతే గట్టి ఒపీనియన్ ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఛాలెంజ్. శ్యామ్ భయ్య చెప్తాడంట. ఈ 100 డేస్ ఫిట్నెస్ వీడియోస్ చేసినప్పుడు సెపరేట్ ప్లేలిస్ట్ పెడతాడు బ్రో. ఆ ప్లేలిస్ట్ని సెపరేట్గా ఫాలో అయ్యి వదిలి పెట్టుకోండి. ఏంటంటే ఈ ఫిట్నెస్ 100తో పాటుగా మేము ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఇక్కడే మాట్లాడేస్తాం. ఏదన్నా మోటివేషన్ కంటెంట్ కానీ, లేదంటే
ఏదన్నా ఇంట్రెస్టింగ్ ఫిట్నెస్ కి సంబంధించిన టిప్స్ కానీ లేకపోతే హెల్త్ టిప్స్ కానీ ఒక రకమైన పాడ్కాస్ట్ లాగే ఉంటది ఇది. అంతే కదా బ్రో, ఇలా ముగ్గురు కూర్చొని ఎక్సర్సైజ్ చేసి అంటే రెగ్యులర్ గా అదే 100 వస్తున్నాయి పుషప్స్ అనకుండా ఈ కంటెంట్ కూడా మేము యాడ్ చేస్తాం కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉంటది. అండ్ మా ఎక్స్పీరియన్స్ కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాం, ఇంప్రూవ్మెంట్స్ అండ్ బాడీలో ఉన్న చేంజెస్ ఇవన్నీ కూడా. దాన్ని బట్టి మీకు ఇంట్రెస్టింగ్ కూడా ఉంటది అండ్ ఇన్స్పైరింగ్ గా కూడా ఉంటది. సో అలా ఆ పాయింట్. సో సెపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది అండ్ అలాగే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడుతూ మీకు బోర్ కొట్టనేమో అట్ ద సేమ్ టైం మాతో పాటు మీరు జాయిన్ అయిపోయి చేస్తే బాగుంటుంది కదా. సో వీడియో చూస్తున్నప్పుడే సైమల్టేనియస్గా మీరు కూడా ఎక్సర్సైజ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ మీ ట్రాన్స్ఫర్మేషన్కి మేము కారణం అయ్యాన హ్యాపీనెస్ మాతో ఉండిపోద్ది. సో ఖచ్చితంగా కమెంట్ లైక్ చేయండి. అండ్ బేసిక్గా ఈ ఎక్సర్సైజ్ నాకు తెలిసి డిఫెన్స్ ఎగ్జామ్స్కి వేరే వాళ్ళు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చెస్ట్ అనేది మ్యాండేటరీగా ఎంత ఉండాలంటారు. సో చెస్ట్ ఇంప్రూవ్ అవుతుంది పుషప్ ఛాలెంజ్ వల్ల. అండ్ దెన్ ఆఫ్టర్ దీని మీద ఇంకా ఎక్కువ ప్రెజర్ వెయిట్ పెట్టుకోవడం ఇవన్నీ తర్వాత వెళ్దాం. బట్ ఈ ఛాలెంజ్ ఇస్ గోయింగ్ టు బి టఫ్ అండ్ వీఆర్ డెడికేటెడ్గా చేస్తాము ఈ 100 days 100 పుషప్ ఛాలెంజ్. సో బీ విత్ అస్, స్టే విత్ అస్, వాచ్ ఇట్ అండ్ మీకు మోటివేషన్ దొరుకుతుంది. ఎందుకంటే మేము కూడా ఈ మధ్యన స్టార్ట్ చేసిన వాళ్ళం, ఎప్పుడో స్టార్ట్ చేసి ఆల్రెడీ షేప్లో వచ్చేసి మీ ముందు వచ్చి 4 స్టంట్లు చేసి వెళ్ళిపోవట్లేదు. మీతో పాటే మేము మారుతున్నాం అండ్ చొక్కాలు ఎప్పుడు మాత్రం ఖాయం. ఓకే, దట్స్ ఇట్, బై.